అగ్రరాజ్యం పోకడలను బుద్ధిబలంతో కొట్టాలని భారత్ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే విచ్చలవిడిగా టారిఫ్లు విధిస్తున్న ట్రంప్కు మెంటల్ వచ్చేలా చేయాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే శత్రువులుగా ఉన్న వారిని కూడా తమ వ్యూహాత్మక అడుగులతో మిత్రులుగా చేసుకుంటోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశాలు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో, ప్రపంచంలో ఎలా పోటీ పడగలమో చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తంగా పిచ్చోడిలా తయారైన డొనాల్డ్ ట్రంప్కు భారత చెంపదెబ్బ రుచి ఎలా ఉంటుందో చూపిస్తోంది. భారత్పై డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న విచ్చలవిడి సుంకాలకు మన దేశ ప్రధాని మోదీ ఏమాత్రం భయపడడం లేదు. అమెరికాకు అదే స్థాయిలో జవాబు చెబుతున్నారు. ఇది ఒకప్పటి భారతదేశం కాదని, ఎంతకైనా తెగించే శక్తి సామర్థ్యమున్న దేశమని చాటి చెప్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలకు ధీటుగా జవాబిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే భారత్ చైనా మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ట్రంప్ విధించిన సుంకాలతో ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. అమెరికా తర్వాత చైనా అతిపెద్ద మార్కెట్. అందుకే ప్రధాని మోదీ జిన్పింగ్తో దోస్తీ చేసేందుకు రెడీ అయ్యారు. మరోవైపు వైరాన్ని వీడి మైత్రితో కలిసి పనిచేయాలని జిన్పింగ్ కూడా ఒక అడుగు ముందుకు రావడం అనేది యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్రంప్కు నిద్రలేని రాత్రులను మిగిల్చేలా ఉంది. చైనాలోని టియాన్జిన్లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశంలో భారత్ చైనా దేశాధినేతల మధ్య జరిగిన చారిత్రాత్మక సమావేశం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. జూన్ 2020లో గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే వీరి భేటీతో ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలకు చెక్ పెడుతుందని, రెండు దేశాల మధ్య సహకారం అనేది కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల అంశంపై రెండు దేశాలకు వార్నింగ్ ఇవ్వడంపై జిన్పింగ్ మోదీ భేటీకి ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో SCO శిఖరాగ్ర సమావేశంలో భారత్ చైనా కలిసి రావడం అనేది ప్రపంచ వేదికపై బలమైన సందేశాన్నిచ్చింది. ఆసియాలో పెద్ద దేశాల అధినేతలు హృదయపూర్వకంగా కరచాలనం చేసుకుని భవిష్యత్తుకు కొత్త దిశను నిర్ణయించారు. భారత్ చైనా మధ్య సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధులు ఒక ఒప్పందానికి వచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దీంతో కైలాష్ మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధంతో 2.8 బిలియన్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. ఇది మొత్తం మానవాళి సంక్షేమానికి మార్గం అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పరస్పర విశ్వాసం, గౌరవంతో రెండు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్తామని మోదీ, జిన్పింగ్ తెలిపారు. ఇకపోతే భారత్ చైనా రెండు దేశాలు కూడా పురాతన నాగరికతను కలిగి ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలు, గ్లోబల్ సౌత్లో ముఖ్యమైన సభ్యులు. ప్రజల సంక్షేమం కోసం సంస్కరణలను తీసుకురావడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు జిన్పింగ్. దాదాపు 50 నిమిషాల పాటు మోదీ, డ్రాగన్ ప్రెసిడెంట్ మధ్య చర్చలు కొనసాగాయి. గతేడాది కజాన్లో ఇద్దరు నాయకుల సమావేశం తర్వాత చాలా మార్పులు వచ్చాయి. గత కొన్నేళ్లుగా బీజింగ్, ఢిల్లీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ట్రంప్ పుణ్యమా అని ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు చాన్నాళ్ల తర్వాత చిగురించాయి. అందుకు SCO శిఖరాగ్ర సమావేశం వేదికగా నిలిచింది. రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రపంచానికి కొత్త మార్గం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. భారత్ చైనా దేశాలు ఇప్పుడు ఆసియా కోసం మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మోదీ, జిన్పింగ్ల సమావేశం అనేది డ్రాగన్, ఏనుగు కలిసి నడవడానికి కొత్త అడుగులు వేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ట్రంప్కైతే రెండు అతిపెద్ద జనాభా కలిగిన దేశాధినేతల భేటీ అనేది ఓ పీడకలగా మిగిలిపోయే ఛాన్స్ ఉంది.